ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇప్పుడు నడుస్తున్న జగన్మోహన్ రెడ్డి పథకాలు ఏవైతే ఉన్నాయో అవి బీజేపీ పథకాలా లేకపోతే జగనన్న పథకాలేనా? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఇవాళ తెలిసినటువంటి విషయం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ప్రతి ఒక్క ప్రాంతం ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అభివృద్ధి చెందాలన్న ఉద్దేశంతో అనేక పథకాలను చేపట్టడం జరిగింది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇవాళ ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ పార్టీ కావచ్చు, ఈ ప్రభుత్వం కావచ్చు, అందరూ కూడా నరేంద్ర మోదీ గారు ఇచ్చేటటువంటి పథకాలకి స్టిక్కర్లు వేసుకొని వారు చెప్పేటటువంటి మాట ఇక్కడ వారేదో పథకాలు చేపట్టారని మేము అడుగుతా ఉన్నాం. ప్రధానమంత్రి స్వానిధి ఏదైతే తోపుడు బండ్లకు సంబంధించినటువంటి వ్యక్తులు ఉన్నారో వారందరికీ కూడా 10,000 రూపాయలు నరేంద్ర మోదీ గారు ఇస్తా ఉంటే జగనన్న ఆసరా అని పేరు పెట్టుకొని ఆయనేదో ఇస్తున్నట్టుగా వారు చెప్పుకున్నట్టు మాట వాస్తవం కాదా? అదేవిధంగా ప్రధానమంత్రి ఫసల్ బీమా, ప్రధానమంత్రి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఏదైతే ఉందో 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్క రైతుకి కూడా 3 దఫాలుగా 2,000 చొప్పున 3 సార్లుగా 6,000 రూపాయలు ఏదైతే ఇస్తా ఉందో దానికి ఇంకొక 7,500 రూపాయలు పెట్టి ఈయనేదో బటన్ నొక్కుతున్నానని చెప్పి, ఈయనేదో ఇక్కడికి సంబంధించినటువంటి రైతులకి ఈయనేదో కాపాడుతున్నానని చెప్పి ఆయన మేనిఫెస్టోలో పెట్టుకున్నాడు 13,000 రూపాయలు ఇస్తారని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్రంలో ఇచ్చేటటువంటి 6,000 రూపాయలను కలుపుకొని బటన్ నొక్కుతున్నానని అబద్ధపు మాటలు చెబుతున్నాడు. దానిలో కూడా ఇవాళ రైతులకు చేరుతుంది కేవలం భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి కేంద్రం 6,000 రూపాయలు మాత్రమే చేరుతున్నాయి. మిగతా 7,500 కూడా చాలా తక్కువ మందికి చేరినటువంటి విషయం. అదేవిధంగా గరీబ్ కళ్యాణ్ యోజన లెక్కన ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి కూడా కరోనా నేపథ్యంలో కష్టాలు పడుతున్నటువంటి పేదవాళ్ళందరూ కూడా ఉచిత రేషన్ బియ్యం ఇస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకుంటాడు జగనన్న రేషన్ బియ్యం, జగనన్న రేషన్ అని ఇంటింటికి చేరుస్తున్నానని చెప్తున్నాడు. 5 కేజీలు చొప్పున నరేంద్ర మోదీ గారు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా రేషన్ కార్డు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా మనిషికి 5 కేజీలు చొప్పున, ఇంట్లో నలుగురు ఉంటే 4 5 20 కేజీలు చొప్పున ఇస్తూ ఉంటే అవన్నీ కూడా జగనన్న రేషన్ అని చెప్పుకుంటా ఉన్నాడు. అదేవిధంగా మనం చూసినట్టయితే ఆయుష్మాన్ భారత్ పేరుతోటి నరేంద్ర మోదీ గారు ఇన్సూరెన్స్ పథకం కింద ఏదైతే ఆరోగ్యశ్రీ అని వీరు చెప్పుకుంటా ఉన్నారో ఆరోగ్యశ్రీలో వాళ్ళు ఇచ్చేటటువంటి డబ్బులన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి ఆయుష్మాన్ భారత్లో 5 లక్షల రూపాయల వరకు వస్తూ ఉంటే ఆరోగ్యశ్రీ కార్డు పేరుతోటి వారు చెప్పుకుంటా ఉన్నారు. ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఈ దేశంలో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన విషయమే కాదు. అదేవిధంగా ప్రధానమంత్రి గారు ఇవాళ కొత్తగా పెట్టినటువంటి విశ్వకర్మ యోజన కింద 18 చేతి వృత్తులకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి కూడా వారికి లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు చేపడతా ఉంటే ఈ పథకాలన్నింటినీ కూడా స్టిక్కర్లు వేసుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ పథకాలన్నింటికి తనేదో ఇచ్చుకుంటున్నట్టుగా తనేదో చేస్తున్నట్టుగా చెప్పుకుంటూ కేంద్ర ప్రభుత్వ పథకాలని తప్పుదోవ పట్టిస్తూ తన బొమ్మలు వేసుకుంటూ నరేంద్ర మోదీ గారి యొక్క పేరు పెట్టకుండా, ప్రధానమంత్రి గారి పేరు పెట్టుకోకుండా అవమానించేటటువంటి పరిస్థితి చేస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ పోరాడుతూ ఉంది. ఇదే కాదు, నాడు నేడు అని స్కూల్స్ కోసం ఏదైతే ఉందో ఇదంతా కూడా SSA ఏదైతే సమగ్ర శిక్షణ అభియాన్ ఏదైతే ఉందో కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పథకాలు దాని ద్వారా వచ్చినటువంటి నిధులతోటి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం కొన్ని స్కూళ్ళని కూడా అభివృద్ధి చేసినటువంటిది ఈ ప్రభుత్వం అయితే, కేంద్ర ప్రభుత్వం అయితే మొత్తం ఉన్నటువంటి ప్రతి స్కూల్ని కూడా అభివృద్ధి చేయాలి అంటే కేవలం ఈ జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని స్కూల్స్ మాత్రం అభివృద్ధి చేస్తూ నాడు నేడు పేరుతో దానిలో నిధులు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి కాంట్రాక్టర్లకు ఇస్తూ దోచుకున్నటువంటి పరిస్థితి. ఈ రకంగా ఎన్నో పథకాలు కేంద్ర ప్రభుత్వమే మీకు రోడ్లో ఉన్నటువంటి స్ట్రీట్ లైట్ LED లైట్ పెట్టినా, రోడ్లు వేసినా, మన గుంటూరు నగరానికే చూసుకుంటే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఇచ్చినా, లేకపోతే ప్రతి ఇంటికి కూడా వాటర్ ట్యాప్ ఇవాళ వచ్చిందన్నా ఇదంతా కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి పథకాలు ప్రతి ఒక్క వ్యక్తికి కూడా బెనిఫిట్ చేసినటువంటిది కేంద్ర ప్రభుత్వం మాత్రమే తప్పితే ఈ జగన్మోహన్ రెడ్డి గారు కాదు. ఇది ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు, గ్రహించాలని కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2 గుంటూరు ఈస్ట్ వెస్ట్ సంబంధించి 500 కోట్ల పైన అనేది కార్పొరేషన్ నిధులైతే డ్రైనేజీకి కానీ ఇటు రోడ్లకు కానీ ఇచ్చారు. ఇది జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి అని కూడా చెప్తున్నారు కదా. ఇప్పుడు మీరు కొత్తగా బీజేపీ ఇచ్చిందని కొత్తగానే అంటారు, బీజేపీ ఇచ్చిందని ఎలా అంటున్నారు? 580 కోట్ల రూపాయలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ అమృత్ అనే పథకం కింద ఏదైతే అటల్ బిహారీ వాజ్పేయి గారి పేరు మీద పెట్టినటువంటి అమృత్ పథకం ఉందో ఆ పథకం కింద ఇవాళ నేను చెప్పాల్సిన విషయం లేదమ్మా. ఏ ఒక్క వ్యక్తి అయినా సరే ఈ వచ్చినటువంటి నిధుల్ని ఇంటర్నెట్లోకి వెళ్ళి గూగుల్ సెర్చ్ చేసి లేదా ప్రధానమంత్రి గారి యొక్క పోర్టల్లోకి వెళ్ళి లేకపోతే అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీ పోర్టల్లోకి వెళ్ళి వెరిఫై చేస్తే గుంటూరు నగరానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ కింద 580 కోట్ల రూపాయలని శాంక్షన్ చేయడం జరిగింది.
కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ నిధులన్నింటిని కూడా మళ్లించుకొని ఇక్కడ ఉన్నటువంటి ఎక్కడా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డెవలప్ చేయాల, ఎక్కడా కూడా వీళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాల. కానీ ఆ డబ్బు మరి ఏమైపోయిందో ఈ రాష్ట్ర ప్రభుత్వమే చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. మరి 33 లక్షల ఇళ్ల పట్టాలు మరి పేదలకి, బడుగు బలిగిన వర్గాలకు మరి ఇచ్చింది జగన్మోహన్ రెడ్డే కదా, ఇది కూడా బీజేపీదేనా? ప్రధానమంత్రి గారి ఆవాస్ యోజన కింద నేను ఒక విషయం ఈ సందర్భంగా మీకు చెప్పదలుచుకున్నా. నరేంద్ర మోదీ గారు అనేక పథకాలు చేపట్టడం జరిగింది. ఒకటి, ఒక పేదవాడు బతికేదానికి కావాల్సినటువంటి గరీబ్ కళ్యాణ్ యోజన కింద రేషన్ బియ్యం కావచ్చు, అదే పేదవాడు తన చేతి వృత్తి చేసుకునేదానికి ప్రధానమంత్రి గారి విశ్వకర్మ యోజన కావచ్చు, అదే పేదవాడికి నివాస యోగ్యమైనటువంటి ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద అంటే ప్రధానమంత్రి గారు ఇచ్చినటువంటి ఇల్లు కావచ్చు. ఆంధ్ర రాష్ట్రానికి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అతిపెద్ద రాష్ట్రమైనటువంటి ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో కేవలం 15 లక్షలు ఇల్లు ఇస్తే ఆంధ్ర రాష్ట్రానికి, విభజిత ఆంధ్ర రాష్ట్రానికి కష్టాల్లో ఉందని తెలుసుకున్నటువంటి ప్రధానమంత్రి గారు 23,80,000 ఇల్లు ఇవ్వడం జరిగింది. ఇక్కడికి ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేకంగా 23,80,000 ఇల్లు ఇస్తే ఈ ప్రభుత్వం దానికి సంబంధించినటువంటి డబ్బంతా కూడా కేంద్ర ప్రభుత్వం పంపిస్తే ఈ జగన్మోహన్ రెడ్డి గారు టిట్కో ఇళ్ల పేరుతోటి, జగనన్న ఇళ్ల పేరుతోటి కొన్నిటిని కన్స్ట్రక్ట్ చేసి మిగతా వాటిని కన్స్ట్రక్షన్ చేయకుండా, మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ డెవలప్ చేయకుండా ఆ రకంగా గాలికి వదిలేసినటువంటి పరిస్థితి మన రాష్ట్రంలో మనకు కనపడతా ఉంది. కేవలం ఇల్లు ఇవ్వటం మాత్రమే కాదు, ఆ ప్రాంతం అభివృద్ధి చెందే విధంగా ప్రధానమంత్రి గారు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కూడా ప్రత్యేకమైనటువంటి నిధులు ఈ ప్రాంతానికి, మన గుంటూరు, మన ఆంధ్ర రాష్ట్రానికి కేటాయిస్తే ఎక్కడ కూడా దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు తెలియజేయకుండా తనేదో ఇచ్చుకున్నట్టుగా చెప్పుకున్నటువంటి ముఖ్యమంత్రి దురదృష్టవశాత్తు ఈ రాష్ట్రంలో ఉన్నాడు.